వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకుంటూ సామాన్య ప్రజల ఇబ్బందులను తొలగించే దిశగా కీలక అడుగు వేశారు. సాధారణంగా వీవీఐపీల కాన్వాయ్ వెళ్తుందంటే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ను నిలిపివేయడం ఆనవాయితీ. కానీ అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్లోని తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్లోనే పయనించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఆంక్షల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన సీఎం వెంటనే పోలీసు ఉన్నతాధికారులపై అసహనం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం గంటలు తరబడి వాహనాలను నిలిపివేయడం సరైన పద్ధతి కాదని, ప్రజల సమయాన్ని వృధా చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు డీజీపీకి ట్రాఫిక్ విభాగం అధికారులకు కింది ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ఆయన ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వచ్చే సమయంలో ఎక్కడా ట్రాఫిక్ను స్తంభించజేయలేదు. కాన్వాయ్ వెళ్లే మార్గంలో కేవలం ఒక లైన్ మాత్రమే కేటాయించి మిగిలిన లైన్లలో సాధారణ వాహనాలు రాకపోకలను కొనసాగించారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లును సమకూర్చడం, భూ యజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పని చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇల్లు, భూమి ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీకని, పేదవాడికి భద్రమైన భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పేద కుటుంబాలకు వారి సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్క ఇంటికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. సుమారు 4 లక్షల ఇళ్లను మంజూరు చేసి గృహ విప్లవానికి శ్రీకారం చుట్టామన్నారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై గురువారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఇన్ఛార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో 2 రోజుల పాటు జరిగే కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 9.74 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రయోజిత పథకాలకు సంబంధించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించిందని, దీనివల్ల కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేసిందని మండిపడ్డారు. పారదర్శకత లేని పాలన వల్ల రాష్ట్రానికి చేకూరిన నష్టాన్ని వివరిస్తూ సరిగ్గా పరిపాలించకపోతే ప్రజలు తిరస్కరిస్తారనే విషయం గత ఎన్నికల తీర్పుతో స్పష్టమైందని అధికారులకు గుర్తు చేశారు. నాకు కమిట్మెంట్ ఉంది, చెప్పింది నిలబెట్టుకోవాలి. దట్ ఈస్ వేర్ ట్రస్ట్ ఫ్యాక్టర్. ఈ అన్నింటి మధ్య మీరు చూసినప్పుడు నేను క్లియర్గా మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్. దట్ ఈస్ వేర్ ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒకటి వెల్ఫేర్ ఇవ్వకపోతే పబ్లిక్లో పేదరికం ఎక్కడ కూడా తగ్గేది కాదు. డెలివరీ లీకేజెస్ ఎక్కువ ఉండేటివి. 100 రూపాయలు ఇస్తే ఒకప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు, మనం 100 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలని. ఇప్పుడు టెక్నాలజీ బెనిఫిట్ మీరు చూస్తే డీబీటీ ఎంత వేస్తామో నెక్స్ట్ 1 మినిట్లో వాళ్ళ అకౌంట్కి వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్క కైండ్ మనం ఇచ్చినా దాన్ని కూడా మనం ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకుంటున్నాం.
అభివృద్ధి మీరు చూశారు. 5 సంవత్సరాలు ఏమాత్రం అభివృద్ధి లేకుండా గుంతలు పడిన రోడ్లు ఇవన్నీ ఉంటే ఈరోజు అభివృద్ధిని పరిగెత్తించగలిగాం, ట్రాక్లో పెట్టగలిగాం. నేను మొత్తం మార్చేసామని చెప్పను కానీ ఇంకా చేయాలని చాలా ఉంది. అనునిత్యం రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ, ఈ 3 కూడా మనం ఎక్కడికక్కడ వర్కౌట్ చేసుకోగలిగితే ప్రభుత్వ పనితీరుకు ప్రజల సంతృప్తే అసలైన కొలమానమని ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అధికారులు అందించే ప్రతి సేవలోనూ సామాన్యుడికి మేలు జరగాలని, అప్పుడే ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు తాను పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నామని, అందుకు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ప్రజా అవసరాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత కావాలని ఆయన నొక్కి చెప్పారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాలిటీషియన్స్ కాదు, అధికార యంత్రాంగం, మినిస్టర్స్ అందరం కూడా మనం పర్ఫామ్ చేయడమే కాకుండా మనం కమ్యూనికేషన్ కూడా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం రాలేకపోయారు, ఆయన కొద్దిగా సుస్థి ఉందని రాలేకపోయారు. కానీ ఇద్దరం కలిసి మేము ఇచ్చిన హామీ, అదే మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఇచ్చిన హామీ, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం. అదేవిధంగా సంక్షేమం, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఈ 3 కూడా మాకుండే అనుభవం, అదే మరి ఇప్పుడు వచ్చినటువంటి అడ్వాంటేజ్. ఎక్కడికక్కడ ఇది చేయాలి. యాజ్ చీఫ్ మినిస్టర్ నాకు ఒక కమిట్మెంట్ ఉంది, చెప్పింది నిలబెట్టుకోవాలి. దట్ ఈస్ వేర్ ట్రస్ట్ ఫ్యాక్టర్. ఈ అన్నింటి మధ్య మీరు చూసినప్పుడు నేను క్లియర్గా మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్. దట్ ఈస్ వేర్ ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్. ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒకటి వెల్ఫేర్, అనుకూలమైన వాతావరణం. ప్రజాస్వామ్యంలో డబ్బులుండే వాళ్ళకు వెల్త్ క్రియేట్ చేయడం కాదు, వెల్త్ క్రియేషన్ సామాన్య ప్రజలకు అందుబాటులో పెట్టాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ ఈజ్ అబ్లిగేషన్ కాదు, మన బాధ్యత. అందులో కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు చూసినప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ డెలివరీ ఆఫ్ వెల్ఫేర్. ఒకప్పుడు ప్రోగ్రాంలు ఇస్తానే ఉండేవాళ్ళం, పేదరికం ఎక్కడ కూడా తగ్గేది కాదు. డెలివరీ లీకేజెస్ ఎక్కువ ఉండేటివి. 100 రూపాయలు ఇస్తే ఒకప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు, మనం 100 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలని. ఇప్పుడు టెక్నాలజీ బెనిఫిట్. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని సీఎం చంద్రబాబు వివరించారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చాయి. 23 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు కుదుర్చుకున్నాం. ఇవి సాకారమైతే 24 లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్తో పాటు డేటా, ఏఐ, క్వాంటం టెక్నాలజీలకు ఏపీ కేంద్రంగా మారనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమలకు రాయితీలు దేశంలో తొలిసారి మనం ఎన్ని చేశాం. ఫైనల్గా ఎస్క్రో అకౌంట్ కూడా ఆలోచిస్తున్నాం. అన్నీ కరుణిస్తే తొందరలో ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చి ఏ పారిశ్రామికవేత్త కూడా మన ఆఫీస్కి వచ్చే పని లేకుండా అవసరమైతే మనమే ఆయన దగ్గరికి పోయే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సిఐ సబ్మిట్ 538 ఒప్పందాలు వచ్చాయి. 11,38,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 13,95,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్క మీరు చూస్తే ఇవన్నీ కూడా ఎంఓయూలు పేపర్ మీద పెట్టడం కాదు, 17 ఎస్ఐపిబి మీటింగ్లు పెట్టాం. 11,37,200 ఇస్తున్నాం. ఆ డేట్ ప్రకారం పనులు చేయించే బాధ్యత మీది, అడ్డంకులు లేకుండా చూసే బాధ్యత మీది. ఎవరన్నా ఇండస్ట్రీస్ చేయకపోతే వాళ్ళ దగ్గర పని చేయించే
కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో 30,000 ఎకరాలు రైతు భూములను లాక్కోవాలని చూడటం అన్యాయమని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూసేకరణ తప్పిదాల్లో తనకు భాగముందని అంగీకరిస్తూ ఆ పాపాలను కడుక్కునేందుకే ఇప్పుడు రైతుల తరపున పోరాడుతున్నారని పేర్కొన్నారు. రైతుల హక్కుల కోసం అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధమని కవిత స్పష్టం చేశారు. పట్నము పార్ట్ ఆఫ్ మంచాలు ఆమన్గలు మాడుగులు దాకా పోయింది. మొత్తం కలిపి 30,000 ఎకరాల భూమిని కూడా సేకరించాలనే ఉద్దేశం. ఓకే సరే సేకరిస్తాం, మీరు ఏదో డెవలప్మెంట్ చేస్తున్నారా అని అనుకుందాం ఒక మాట. మరి మా పేదోళ్ళకి ఎక్కడ ఉంది? ఎక్కడ చెప్తలేరు. ఎక్కడన్నా కనీసం మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, మీకు ఇక్కడ స్కూల్ కడతాము, ఇక్కడ కమ్యూనిటీ కడతాము, కొన్ని మీరు ఉన్న కాడ మీరు ఉండండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఇంకో కార్యక్రమం చేస్తామని చెప్తలేరు. ఏం చెప్తున్నారు? తీసుకొని బిట్లు చేసి ఈ కంపెనీకి ఇన్ని వందల ఎకరాలు ఇస్తాము, ఆ కంపెనీకి అన్ని వందల ఎకరాలు ఇస్తామని చెప్తున్నారు. అందులో మన భాగస్వామ్యం ఏంది? ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు అంటే లేదు. ఇందాక పెద్దలు బాబురావు గారు మాట్లాడినట్టున్నారు. వారు ఏమన్నారు? ఎంత పొల్యూషన్ అవుతుందని చెప్తలేరు. ఇంకా దారుణం ఏంటంటే ఒకసారి మనందరం ఆలోచించాల్సింది, ఇన్ ద లాస్ట్ 3 years 6 lakh crores MOUs చేసుకున్నాం మేమని చెప్పుకుంటూ వచ్చింది ఈ ప్రభుత్వం. అందుకని ఇక్కడ ఇంత ల్యాండ్ సేకరిస్తున్నామని చెప్పి 6 లక్షల కోట్ల MOUలు మనకు పెట్టుబడి వస్తుంది కాబట్టి సేకరించామని చెప్పారు. ఇంతవరకు ఒక్కటి కూడా ల్యాండ్ కాలేదు, ఇంతవరకు ఒక్క కంపెనీ కూడా ఓపెన్ కాలేదు. పైగా ఇక్కడ ఇప్పుడు మన భూములలో పెడతామన్నటువంటి వాటిలో డేటా సెంటర్స్ ఉన్నాయి. డేటా సెంటర్ యొక్క పొల్యూషన్ ఎఫెక్ట్ ఇంతవరకు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కీలక పరిమాణం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఎస్వీఎస్ఎన్ వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు, కార్యకర్తలను సమన్వయం చేసేందుకు వీలుగా ఓ ప్రత్యేక కమిటీని పార్టీ నియమించింది. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది. కూటమి రాజకీయాల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన టీడీపీ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు తగ్గకుండా ఉండేందుకు ఈ వినూత్న మార్పులు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తనను తొలగించిన తర్వాత వర్మ మీడియా ముందుకొచ్చారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి పిఠాపురంలో టీడీపీ శ్రేణులు కట్టుబడి ఉంటాయంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే కన్నీటి పర్వతం అయ్యి ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయారు. జరుగుతుంది 20-30 సీట్లలో నష్టం ఎక్కడ జరిగినా అక్కడ ఉన్న పార్టీకి సపోర్ట్ చేయాలి. ఏ నిర్ణయం తీసుకుంటే పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు తెలుగుదేశం పార్టీకి తెలుసు. ఎంత కమిటెడ్గా ఉంటారో తెలుగుదేశం పార్టీ. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీకి తెలుసు. ఎంత కమిటెడ్గా ఉంటారో తెలుగుదేశం పార్టీకి తెలుసు. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వరీ టెంపుల్ సమీపంలో ఉన్న ఫర్నిచర్ హోమ్స్ షాపులో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో సుమారు 70 లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. మంటల దాటికి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ ఏసీ, అవుట్డోర్ యూనిట్లు కూడా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆలయ నిర్వహణలో పాటిస్తున్న ఉన్నత ప్రమాణాలు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన భద్రతను గమనించి ISO సంస్థ ఈ ధృవీకరణను అందించింది. ఆలయ పరిపాలన విభాగం పారదర్శకతతో పనిచేస్తూ భక్తి ప్రాధాన్యతను పెంచేలా తీసుకుంటున్న చర్యలకు ఈ అవార్డు ఒక నిదర్శనంగా నిలిచింది. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం, త్రాగునీరు, క్యూలైన్ల నిర్వహణ వంటి అంశాల్లో కొండగట్టు టీం అద్భుతమైన కృషి చేసింది. ఈ మార్పులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ISO ప్రతినిధులు రామలక్ష్మి, సత్యసాయి ఈ సర్టిఫికేషన్ అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనారెడ్డి ఈ పత్రాలను స్వీకరిస్తూ ఇది భక్తుల సౌకర్యార్థం చేసిన పనులకు లభించిన గొప్ప పురస్కారమని సంతోషం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. బీజేపీ కీలక నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ గత రాత్రి హత్యకు గురయ్యారు. ఉత్తర 24 పరగనాల జిల్లా మధ్యగ్రామ్లోని కారులో వెళ్తుండగా దుండగులు జరిపి కాల్పులో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బుద్ధదేవ్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. సువేందు అధికారి సీఎం రేసులో ఉన్న సమయంలోనే ఈ హత్య జరగడం రాజకీయ కుట్ర అనే అనుమానాలకు తావిస్తోంది. మీడియాలో కూడా వీడియో తమిళనాడులో రాజకీయ పరిమాణాలు క్షణక్షణానికి మారుతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ గురువారం మరోసారి లోక్ భవన్కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ భేటీపై లోక్ భవన్ తాజాగా ప్రెస్ నోట్ విడుదల చేసింది. తగిన మెజారిటీతోనే రావాలని గవర్నర్ సూచించారు అని లోక్ భవన్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరే ఇతర పార్టీని ఆహ్వానించబోమని విజయ్కు గవర్నర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఆహ్వానం మేరకే విజయ్ ఆయన్ను కలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏర్పాటు చేయడానికి విజయ్కు అనుమతి ఇవ్వాలని వీసీకే గవర్నర్ను కోరింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించే అవకాశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న వీసీకే, సిపిఐ సానుకూలంగా స్పందించినా ఇంకా అధికారికంగా చెప్పలేదు. టీవీకేకు తొలుత అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని డీఎంకే కూడా వ్యక్తం చేసింది.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే చీఫ్ విజయ్కి అడ్డంకులు ఎదురవుతుండటంతో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయాన్నే ఓ అభిమాని చెన్నైలోని విజయ్ ఇంటి బయట కన్నీళ్లతో పూజలు చేశారు. మీడియాలో 10 కథనాలు వస్తున్నాయని, ఇక్కడికొస్తే ఒక్క పోలీసు కూడా లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయ్ని సీఎంగా ప్రమాణం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీహార్లో మంత్రి మండలిని విస్తరించారు. కొత్తగా ఇవాళ 31 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. బీహార్లో 5 పార్టీల ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హసైని మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నిశాంత్ కుమార్తో పాటు డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా, మాజీ మంత్రులు శ్రావణ్ కుమార్, అశోక్ చౌదరిలు కూడా ఇవాళ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కూడా హాజరయ్యారు. విజయ్ కుమార్ సిన్హా, డాక్టర్ దిలీప్ కుమార్ జైస్వాల్, डॉक्टर दिलीप कुमार जायसवाल ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा एवं निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता एवं अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक एवं शुद्ध अंतःकरण से निर्वाहन करूंगा तथा भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। संविधान और विधि के अनुसार न्याय. ఇండోనేషియాలో సుమత్రా ద్వీపంలో సంభవించిన భీకర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని చింపింది. ప్రయాణికుల బస్సు, ఆయిల్ ట్యాంకర్ పరస్పరం ఢీకొనడంతో మంటలు చెలరేగి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. లుబ్లుకింగా నుంచి జాంబీకి వెళ్తున్న ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు రావడంతో డ్రైవర్ బస్సును పక్కకు మళ్లించబోయారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ను బస్సు బలంగా ఢీకొట్టింది. ట్యాంకర్లోని చమురు కారణంగా మంటలు ఒక్కసారిగా చెలరేగి వాహనాలు 2 పూర్తిగా కాలిపోయాయి. బస్సులో 13 మంది ప్రయాణికులతో పాటు 2 డ్రైవర్లు, 1 క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 20 మంది ఉన్నారు. 4 ప్రయాణికులు ప్రాణాలతో బయటపడగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. Di dulu Karanjaya, kejadian mobil bertumburan langsung kebakaran. Dah tahu kak yang darah orang berempat tadi yang rumah sakit jadi tolong banyak bang apa kalau anggu sekulitnya tadi kok ya itu dalam kapal iya juga. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.